సో, మనం లాస్ట్ క్లాస్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, ఇప్పుడేంటంటే కలెక్షన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా విల్ టేక్ అప్ నెక్స్ట్. ఓకే. సో, కలెక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి అనేది కూడా విల్ ట్రై టు సీ దట్. సో, ఫస్ట్ ఒక బటన్ కంట్రోల్ తీసుకుంటాను. సో, వీటి గురించి ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఇక్కడ ఆన్ సెలెక్ట్ అనే ప్రాపర్టీలో నేనైతే కలెక్షన్ అనేది డిఫైన్ చేస్తాను. సో, ఓకే. ఇక్కడ మనకి కలెక్ట్ అనే ఫంక్షన్‌లో కలెక్షన్, ఐటెమ్ 1, ఐటెమ్ 2, 3, 4 ఇలా నంబర్ ఆఫ్ ఐటెమ్స్ అనేది మనం స్పెసిఫై చేయొచ్చనమాట. ఓకే. సో, కలెక్ట్ ఫంక్షన్‌లో కలెక్షన్ అంటే నథింగ్ బట్ కలెక్షన్ యొక్క నేమ్ అనమాట. సో, నేనిక్కడ ఏఎంపీ ఇన్ఫర్మేషన్ ఓకే. ఇదొచ్చేసరికి కలెక్షన్ నేమ్ అనమాట. ఇక్కడ మనం ఐటెమ్స్ అనేది స్పెసిఫై చేయాల్సుంటుంది. ఓకే. ఐటెమ్స్ అనేది కర్లీ బ్రేసెస్‌లో మనం డిఫైన్ చేయాలి. సో, మీరు ఎన్నైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడీ, ఈఎంపీ నేమ్, సాలరీ. ఇది ఒక ఐటెమ్. అలానే మీరు ఇంకొక ఐటెమ్‌ని స్పెసిఫై చేయాలంటే జస్ట్ కామా స్పెసిఫై చేసి సో, నేను టైమ్ సేవ్ కోసం నేను కాపీ చేశాను. ఇక్కడ సో, 102 రమేష్ అలానే సాలరీ కూడా ఇద్దాం. దట్స్ ఇట్. ఇలా మనం ఏంటంటే కలెక్షన్ అనేది డిఫైన్ చేసాం. చూడండి ఇక్కడ కలెక్ట్ అనే ఫంక్షన్‌కి ఫస్ట్ కలెక్షన్ నేమ్, దాని తర్వాత ఐటెమ్ 1, ఐటెమ్ 2, ఐటెమ్ 3 ఇలా మనం ఎన్ని ఐటెమ్స్ అయినా స్పెసిఫై చేయొచ్చు. ఓకే. సో, ఫస్ట్ మనం ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. సో, దాని తర్వాత చూద్దాం. చూడండి ఇక్కడ ఏమొచ్చింది? సో, కలెక్షన్ ఈజ్ నథింగ్ బట్ డేటా టైప్ వచ్చేసరికి టేబుల్. టేబుల్ అంటే మనకి సో, మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. అలానే మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి. ఓకే. చూడండి ఇక్కడ వేర్ ఏంపీ ఇన్ఫర్మేషన్ కదా! ఏమున్నాయి? ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, సాలరీ అలానే ఒకటి ఇక్కడ రికార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రికార్డ్ యాడ్ చేశాననుకోండి. పేషెంట్ సో, ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 3 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో, మళ్ళీ ఎవాల్యుయేట్ చేద్దాం దీన్ని. సో, చూడండి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇలా మనం ఏంటంటే కలెక్షన్ అనేది డిఫైన్ చేయొచ్చు. అయితే మీకు డౌట్ రావచ్చు. ఓకే. ఈ కలెక్షన్ అనేది ఎక్కడ ఉంటది? ఓకే. సో, మీకు ఇంతకుముందు కూడా చెప్పానన్నమాట. ఇక్కడ వేరియబుల్స్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే కలెక్షన్స్ ఉంది కదా! ఇక్కడ చూడండి. వేర్ ఏంపీ ఇన్ఫర్మేషన్. ఓకే. సో, దీని మీద క్లిక్ చేయండి. సో, వ్యూ టేబుల్. చూడండి ఇక్కడ. సో, బేసికల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇంత నీట్‌గా ఉండదు. అంటే ఓల్డ్ మోడల్‌లో ఉంటది. బట్ ఏదైతే లేటెస్ట్‌గా మైక్రోసాఫ్ట్ టీమ్ యూఐ అనేది అప్డేట్ చేశారో ఇది చాలా బాగుందన్నమాట. ఓకే. మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఇది ఒక కలెక్షన్. ఈ కలెక్షన్‌లో 3 కాలమ్స్ ఉన్నాయి. అలానే 3 రికార్డ్స్ ఉన్నాయి. ఈ కలెక్షన్ వచ్చేసరికి టేబుల్. ఇలా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఇలా మనం కలెక్షన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్నైనా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ కంట్రోల్ తీసుకుంటాం. సో, ఇప్పటిదాకా మనం ఏ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసాం? కలెక్ట్ అనే ఫంక్షన్. ఓకే. ఇప్పుడు మనకి సేమ్ క్లియర్ కలెక్ట్ అనే ఫంక్షన్. ఇది కూడా కలెక్షన్. ఓకే. కలెక్ట్ అనే ఫంక్షన్, క్లియర్ కలెక్ట్ 2 కూడా కలెక్షన్స్ కిందే వస్తాయి. బట్ ఏంటి డిఫరెన్స్ ఉన్నది మీకు తెలుస్తది ఒక 2 మినిట్స్‌లో. క్లియర్ కలెక్ట్. ఇక్కడ కూడా మనం కలెక్షన్ ఐటమ్ 1, 2, 3, 4 ఏంటని స్పెసిఫై చేయొచ్చు. ఇన్ఫో ఐటమ్స్ స్పెసిఫై చేద్దాం. ఓకే.
ఇది కొంచెం సీ గైస్ ఇక్కడ మీరు ఫార్మాటింగ్ చేసుకోవచ్చు, రిమూవ్ ఫార్మాటింగ్, ఫైండ్ అండ్ ప్లేస్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డిపార్ట్మెంట్ ఐడి 01 డిపిటిని తెచ్చారు. ఇంకోటి ఓకే, ఒక 3 శాతం. ఓకే ఓకే తీసేద్దాం. సో సేల్స్ ఇక్కడ 2 3. సో ఇలా ఒక కలెక్షన్ అనేది క్రియేట్ చేసాం అనమాట. సో దీన్ని కూడా ఎవాల్యుయేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. చూడండి గైస్, డేటా టైప్ ఏంటి? టేబుల్. అలానే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 3 రికార్డ్స్, బట్ 2 కాలమ్స్ మాత్రమే. సో ఇప్పుడు మళ్ళీ వెరిఫై చేద్దాం ఇక్కడ. ఓకే, సో చూడండి ఇక్కడ, సో ఈఎంపీ ఇన్ఫర్మేషన్ అలానే వేరే డిపార్ట్మెంట్ ఇక్కడ 3 rows, ఇక్కడ 3 rows. చూద్దాం యూ టేబుల్. చూడండి ఇక్కడ ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. అలానే దీంట్లో 3 కాలమ్స్ 3 రికార్డ్స్, అలానే ఇక్కడికి వచ్చేసరికి 2 కాలమ్స్ 3 రికార్డ్స్. ఇలా మనకి ఏంటంటే సో కలెక్షన్ అనేది సో ఉంటుంది అనమాట. సో క్లియర్ కరెక్ట్. ఓకే, సో ఈ కలెక్షన్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బేసికల్గా. ఓకే, సో మీకు డౌట్ రావచ్చు కలెక్ట్ అనే దానికి, క్లియర్ కలెక్ట్ అనే దానికి. ఓకే, సో చూద్దాం, మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, సో సేమ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ అనమాట. బట్ ఎప్పుడైతే మీరు సో గ్యాలరీ కంట్రోల్ తీసుకుంటారో అప్పుడే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కలెక్షన్కి క్లియర్ కలెక్ట్ ఈ రెండింటికి కూడా సో డిఫరెన్స్ అనేది అప్పుడు తెలుస్తుంది. ఫర్ టైమింగ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫర్ టైమింగ్ సో ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనేది ట్రై టు సీ లేటర్ ఎలా ఇచ్చాలి ఏంటనేది కూడా చూద్దాం. ఓకే, సో మనం ఆల్రెడీ వేరియబుల్స్, కాంటెక్స్ట్ వేరియబుల్స్ అలానే కలెక్షన్స్ ఈ 3 కూడా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ మనం యాప్స్ అనేది బిల్డ్ చేద్దాం అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ.